హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక ప్రభుత్వం ఏర్పాటే మిగిలుంది. ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోదీ కేబినెట్లో బీజేపీతో పాటు మిత్రపక్షాలకు ఏమేమి మంత్రి పదవులు ఇవ్వాలో బీజేపీ నాయకత్వం కసరత్తులు చేస్తోంది. కీలక మంత్రిత్వ శాఖలను బీజేపీ తన వద్దనే ఉంచుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాగస్వామ్య పక్షాల ఆకాంక్షలకు అనుగుణంగానూ నడుచుకోక తప్పని పరిస్థితి నెలకొందని రాజకీయ పండితులు అంటున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తులు వేగవంతం చేసింది బీజేపీ. కేబినెట్ కూర్పు, కూటమి పక్షాలతో సమన్వయంపై ఫోకస్ పెట్టింది. పార్టీ అగ్రనేతలతో కీలక సమావేశం నిర్వహించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు, మంత్రి పదవుల్లో మిత్రపక్షాల వాటాలపై చర్చలు జరిపారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు సురేష్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ హోసబెళే తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సొంతంగా మెజారిటీ మార్కు దాటకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడింది బీజేపీ. అయినప్పటికీ కీలక కేబినెట్ బెర్తుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. స్పీకర్ పదవిని సైతం తన వద్దే పెట్టుకోవాలని భావిస్తోంది. హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక, రోడ్డు, రైల్వే మంత్రిత్వ శాఖలు బీజేపీ ఎంపీలకే దక్కే ఛాన్స్ ఉంది. టీడీపీకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పట్టణాభివృద్ధి, పౌర విమానయానం, ఉక్కు శాఖలు టీడీపీకి దక్కే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కన్నా ముందుగా మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఆ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి మంత్రి పదవి ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. జేడీయూకి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, జేడీఎస్కి వ్యవసాయం, షిండే సేనకు భారీ పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరుసగా మూడోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోదీ. ప్రధానితో పాటే కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. మోదీ ప్రమాణ స్వీకారానికి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేతలు హాజరు కానున్నారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తోన్న నేతగా నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.